మొదటి వాక్యం చదవండి. యోహాను సువార్త. మరియా మార్త అను గ్రామమైన బేతానీలో ఉన్న లాజరు అని ఒకడు రోగి ఆయన. చాలండి. తర్వాత 12వ మొదటి వాక్యం చదవండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరును ఉన్న బేతానియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల హల్లెలూయా అత్తరు జటమాంసి ఆయన పాదముల దగ్గర కూసి తన తలవెంట్రులతో కూర్చొని ఉంటుంది అక్కడ. ఇక్కడ రెండవదిగా మన అనుదిన జీవితం మనం చేయవలసిన రెండవ కార్యం ఏంటంటే మనం కుటుంబంతో కలిసి ప్రభు పాదాల దగ్గర గడపాల. మన కుటుంబంతో కలిసి ప్రభు పాదాల దగ్గర గడపాల. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క కపెర్నహూము అనే పట్టణంలో బేతాని అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆ ప్రభు ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా లాజరు, మరియా, మార్త వీరి గృహానికి వెళ్ళేవాడు. ఈ గృహంలో వాళ్ళు ఏం చేసేవాడు, ప్రభు రాగానే వాళ్ళు ఏం చేసేవారంటే అట్లనే ప్రభు దగ్గరకు వచ్చి కుటుంబ ప్రాంతంలో తమ పనులను నైపించుకొని ప్రభు పాదాల దగ్గర గడిపేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు కూడా వాళ్ళ ఆసక్తిని చూసి పలుమార్లు వారి ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం లేఖనాల్లో. అంటే కుటుంబంతో కలిసి ప్రభు పాదాల దగ్గర గడిపినప్పుడు కుటుంబంలో సమాధాన దేవుడిస్తాడు, కుటుంబంలో నెమ్మది దేవుడిస్తాడు, కుటుంబంలో ఆరోగ్యము దేవుడిస్తాడు, కుటుంబంలో ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగిస్తాడు, కుటుంబంలో ఒకరి మనసు అయితే ఒకరు అర్థం చేసుకుంటారు, కుటుంబంలో వారు ఎవరు ఎలాంటి బాధ్యతలు ఉన్నారో ఆ బాధ్యతలు బట్టి దేవా నాకు ఈ క్షేమం ఇచ్చావు ప్రభు నీకు కృతజ్ఞత అని చెప్పేసి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారు. కుటుంబంలో ప్రార్థన చేసినప్పుడు ఈ బలహీనత పట్టబడ్డానని చెప్పేసి ఎదుటి వ్యక్తి తన బలహీనతలు చెప్పినప్పుడు వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో. కాబట్టి కుటుంబ ప్రార్థన చాలా అవసరం అండి. కుటుంబ ప్రార్థన ఎంత ముఖ్యమంటే పంట కంచలేని పొలము ఏ విధంగా ఉంటుందో కుటుంబ ప్రార్థన లేని యొక్క ఇల్లు కూడా ఆ విధంగా ఉంటుందంట. కంచలేని పొలము ఏ విధంగా ఉంటుందో అలాగనే కుటుంబ ప్రార్థన లేని గృహము కూడా అలాగే ఉంటుంది. కరెంటు లేని దీపము లేని ఇల్లు ఏ విధంగా ఉంటుందో అలాగే కుటుంబ ప్రార్థన లేని గృహము కూడా ఆ విధంగా ఉంటుందట. కాబట్టి కుటుంబ ప్రార్థన మన ఇంటికి వెలుగునిస్తుంది. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన మన జీవితంలో ఐక్యతను కలుగు చేస్తుంది. కుటుంబ ప్రార్థన మనం ఒకరిని అర్థం చేసుకునేటట్టుగా చేస్తుంది. కుటుంబ ప్రార్థన ఐక్యతను పుట్టిస్తుంది. కుటుంబ ప్రార్థన సమాధానం ఇస్తుంది. కుటుంబ ప్రార్థన నెమ్మదిస్తుంది. కుటుంబ ప్రార్థనలో ఉన్నటువంటి లోటుపాట్లు సరి చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబ ప్రార్థన మన గృహానికే మన బిడ్డలందరికీ క్షేమాన్ని ఇస్తుంది. కుటుంబ ప్రార్థన అది వెలుగుమయంగా ఉంటుంది. కుటుంబ ప్రార్థన. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, మీ కుటుంబంతో మీ బిడ్డలతో కలిసి మీరు ప్రార్థించండి. ప్రతిదినము మీ కుటుంబంలో మీ బిడ్డలకు కూర్చోబెట్టుకొని మీ పనులు అయిపించుకొని కుటుంబంతో కూర్చొని ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన మీరు చేసుకుంటే మీకు దీవెన కలుగుతుంది. కుటుంబ ప్రార్థన చేస్తే సాతాను బయట చేసేటువంటి ఆ కవచాలైనటువంటి ఆ బాణాలు సాతాను బాణాలు వేసినప్పుడు ఆ కుటుంబ ప్రార్థన అక్కడ వాటిని రిమూవ్ చేసేసింది. కుటుంబ ప్రార్థన శక్తి లాంటిది. సాతాను వేసేటటువంటి అగ్ని బాణం లాంటి పరిస్థితులు, నిందలు, ఆటుపోట్లు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వీటన్నిటినీ కుటుంబ ప్రార్థనలో మీరు జయించగలరు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, కుటుంబ ప్రార్థన చేసుకునే వారికి ఉండాలి. ఈ కుటుంబ ప్రార్థన మన కుటుంబానికి కవచం లాంటిది, కంచె లాంటిది, పొలానికి వేయబడ్డ కంచె లాంటిది. కుటుంబ ప్రార్థన నీ భర్త, నీ బిడ్డలు, మీ మనములు, మీ మనల సంతానము ఎవరైతే మీకు అనుకో వాళ్ళందరూ కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకుంటారు. 2 మాటలు ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు రాలేదు కదా, రానప్పుడు మరలా వాళ్ళు మీరు బతులు అడగకుండా మీరు కూర్చొని మీరు ప్రార్థన చేయండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు మీరు చేసే ప్రార్థన చేయండి. ఒకరోజు వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఎంతో అవసరం. అందుకే యెహోషువ ఏమంటాడంటే మీరు ఎవరిని సేవించినా పర్వాలేదు,
మీరు ఎవరినైనా సేవించుకోండి, కానీ నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవించడం. మీరు ఎవరిని యెహోషువ గ్రంథం 24:17 మీరు నది యాత్ర నుండి దేవతలు ఎవరిని మీరు సేవించడం పర్వాలేదు, మీరు ఎవరైనా సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. ఎంత గొప్ప తీర్మానం చూడండి. ఈరోజు యెహోషువ లాంటి తీర్మానం నువ్వు చేసుకుంటున్నావా నీ కుటుంబంతో కలిసి? నీ ఒక్కదానివే కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ నీ బిడ్డలతో కలిసి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా? నీ బిడ్డలతో నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తే వారు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో, వాళ్ళు ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారో, వారు ఎలాంటి గల్బిల మధ్యలో ఉన్నారో వాటిని నువ్వు అర్థం చేసుకుని నువ్వు ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు సాతాను వాళ్ళ నుంచి విడిపిస్తారు. ఆ సాతాను కట్టలు తెగిపోతాయి. నీవు చేసే ప్రార్థన, నీ ఇంటి చుట్టూ దేవుడు కంచి వేస్తాడు, నీ బిడ్డల చుట్టూ దేవుడు కంచి వేస్తాడు, నీ పొలం చుట్టూ దేవుడు కంచి వేస్తాడు, నీ వ్యాపారం చుట్టూ దేవుడు కంచి వేస్తాడు. ఏ బిడ్డ చుట్టూ వేసిన కంచ నా ప్రభు మీ కుటుంబాల చుట్టూ కంచి వేస్తాడు. మీరు కుటుంబాలతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇది